కోట్ల అప్పు. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు వచ్చిన తర్వాత 5 శాఖల అధ్యక్ష, ఒక్కొక్క శాఖ పిలిస్తే ప్రతి శాఖకి అప్పే. గత ప్రభుత్వం చేసిన ప్రతి దానికి అప్పే. ఈ అప్పులు ఎప్పుడు తీరుస్తాం అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఈరోజు 20 లక్షల ఉద్యోగస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో సిగ్గుండాలు మాట్లాడడానికి పెద్ద పెద్ద సభలు పెట్టారు అధ్యక్ష. సిగ్గుండాలు మాట్లాడడానికి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అధ్యక్ష. 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం తీయలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్న పరిశ్రమలు మీ ధన దాహానికి, మీ అధికార దాహానికి ఉన్న పరిశ్రమలు నిలిపోయాయి అధ్యక్ష. ఇంత దారుణంగా వీళ్ళు ప్రవర్తించి మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఇంకోటి వద్ద అధ్యక్ష, సీనియర్ సభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని ఇందా చెప్పారు, ఇంతకుముందు మంత్రులు చేశారు. మీకు సిగ్గుండాలంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో, ఏ నాయకులకు ఉందో, ఎవరు మాట ఇచ్చి మాట తప్పారో, ఎవరు సిగ్గుమాలిపోయి ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఈస్ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష, మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అరకొరగా మూడు కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే చూద్దాం. ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీగా ఉన్నారు. ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, అది మా ప్రజలు అడుగుతారు, దానికి కాదు నేను అడుగుతున్నాం.